ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలతో చర్చలు పూర్తయినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. చర్చలు సానుకూలంగా జరిగినట్లు వెల్లడించారు. ఇక చర్చల్లో భాగంగా విద్యా సంస్థల యాజమాన్యాలను సమ్మె విరమించాలని కోరినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. విద్యా సంస్థల యాజమాన్యాల సమస్యలపై నేను నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణం విడుదల చేయకపోతే నేటి నుంచి కళాశాలలను నిరవధికంగా బంద్ చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రకటించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిషన్ రెడ్డి కలిసిన సమాఖ్య సభ్యులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు బంద్ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలతో హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణారావు చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యంలో చర్చలు పూర్తయినట్లు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి, ఇక ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చలు పూర్తయినట్లు అసలు ఎవరు తెలిపారు? ఫాతిమా, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఎలాంటి స్పష్టత రాలేదని, ప్రైవేట్ విద్యా సంస్థలన్నింటినీ మూకుమ్మడిగా మూసివేయాలని నిర్ణయించుకుని యాజమాన్యాలు ప్రభుత్వానికి సమ్మె నడుతూ ఇచ్చిన నేపథ్యంలో సర్కారు చర్చలకు ఉపక్రమించింది. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో ప్రజాభవన్లో సమావేశం జరిగింది. ఇరుపక్షాల మధ్య 4 గంటల పాటు జరిగిన ఈ చర్చలో ఎలాంటి స్పష్టత రాలేదని సమాచారం అందుతుంది. ప్రభుత్వం నుంచి ఏళ్ల తరబడి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాకపోవడంతో కళాశాలను నడపడం కష్టంగా మారిందని, జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి యాజమాన్యాలు చెప్పుకొచ్చాయి. తమకు రావాల్సిన బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా వాళ్ళు కోరడమైంది. అయితే ప్రభుత్వం నుంచి ఈ విషయంలో స్పష్టత కూడా ఎలాంటి ప్రశ్న రాకపోవడంతో యాజమాన్యాలు తమ వైఖరిని కొనసాగించే విధంగానే వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పరిస్థితులు కూడా ఆర్థిక పరిస్థితుల్లో ఫీజు బకాయిలకు ఏకకాలంలో చెల్లింపు సాధ్యం కాదని చెప్పి విడుదల వారీగా చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పుకొచ్చడం జరిగింది. కళాశాలను మూసివేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కూడా మంత్రులు కోరడం జరిగింది. విద్యా సంస్థల డిమాండ్లను ఇప్పటికిప్పుడు నెరవేర్చడం సాధ్యం కాదని, కళాశాలలు మూసివేయడం వల్ల ప్రభుత్వ పరిస్థితి దెబ్బతింటుందని చెప్పి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఫీజులు రియంబర్స్మెంట్ తో పాటు ఫీజుల చెల్లింపులు ఆ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత భరోసా రాకపోవడంతో కళాశాలల మూసివేయ నిర్ణయంపై వెనక్కు తగ్గే విషయంలో యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి స్పష్టత ఇవ్వలేకపోయినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఇరుపక్షాల మధ్య మళ్లీ చర్చలు కొనసాగనున్నాయి. ఈ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కూడా ఆదివారం ఈ రోజు అయినప్పటికీ అందరూ కలిసి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ చర్చలు కొనసాగాయని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం అయితే అంతకుముందు ఉదయం ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు కూడా సమావేశమై కార్యాచరణపై చర్చించారు. ఈ రోజు నుంచి బంద్కు పాటించాలని చెప్పి కూడా నిర్ణయం చేస్తుంది. ఫీజులు చెల్లించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కాలేజీలు తెరవద్దని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు మీడియాకు కూడా తెలపడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఏడాది నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కూడా చేస్తున్నారు. గత ఏడాది పరీక్షలకు బహిష్కరించాలని కూడా వాళ్ళు నిర్ణయించడం జరిగింది. దీంతో ప్రభుత్వం స్పందించి వారితో చర్చలు కూడా జరిపడం జరిగింది. వారికి బకాయిలు చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. దీంతో అప్పుడు ఆందోళన నిర్ణయాన్ని యాజమాన్యాలు విరమించుకున్నాయి. కానీ ఈ శుక్రవారం యాజమాన్య ప్రతినిధులు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి కూడా కలిసి వాళ్ళు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 30 లోపు బకాయిలు విడుదల చేయకపోతే ఆందోళనకు ఉధృతం చేస్తామని చెప్పి అప్పుడే ప్రకటించడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కోసం సర్కారు చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో విద్యా సంస్థలను మూకుమ్మడిగా మూసివేయాలని చెప్పి కూడా ఆ రోజు నిర్ణయం చేయడం జరిగింది. బంద్ జరిపితే రాష్ట్రంలో 15,000 పైచీలకు ప్రైవేటు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఫార్మసీ, నర్సింగ్ కళాశాలలకు తాళాలు పడుతున్నాయని చెప్పి దాదాపు 10 లక్షల విద్యార్థులు బోధనలు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలా చెల్లిస్తుందని చెప్పి ప్రభుత్వం ఇన్నాళ్ళు విశ్వాసం పెట్టుకున్నామని పార్టీ అనే అసోసియేషన్ ప్రతినిధులు మీడియా కూడా చెప్పడం జరిగింది. ఇక ఓపిక నశించిందని, అందుకే ఆందోళన బాట పట్టామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. టోకన్లు జారీ చేసినప్పటికీ డబ్బులు ఇవ్వలేదన్నారు.
ఇక ఓపిక నశించింది, అందుకే ఆందోళన పట్ట కూడా పట్టామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో అన్ని కాలేజీల యాజమాన్యాలు ఉమ్మడి పోరుబాటుకు సిద్ధమై ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటును చేసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ₹1,00,000 కోట్ల డిపాజిట్లు ప్రత్యేకంగా ట్రస్ట్ బ్యాంకు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రైవేటు యాజమాన్యాలు సర్కారుకు ప్రతిపాదించాయి. ఈ 1,00,000 కోట్లలో సర్కారు వాటా పరిమితమేనని సిఎస్ఆర్ కార్పస్ ఫండ్ వంటి ఇతర మార్గాల ద్వారా ఈ నిధులు సేకరించవచ్చని కూడా వాళ్ళు ఒక సూచనప్రాయంగా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. 1,00,000 కోట్ల డిపాజిట్లపై వచ్చే 7% వడ్డీతో ఫీజు రియంబర్స్మెంట్ చేయవచ్చని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని కూడా సర్కారు పట్టించుకోవడం లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల వృత్తి విద్య కాలేజీల యాజమాన్యాలు సమావేశం కావడం జరిగింది. ఆ సెప్టెంబర్ 15th రోజే ఆ కాలేజీల నివేదిక పాటించాలని కూడా వాళ్ళు అప్పుడే నిర్ణయించుకున్నారు. అదే బాటలో తెలంగాణ డిగ్రీ పీజీ కాలేజీల యాజమాన్య సంఘం కూడా ఈ కాలేజీల బంద్కు పిలిపించాము. ఈ నెల 16 నుంచి కాలేజీలు మూసేస్తారని కూడా వాళ్ళు అసోసియేషన్ చెప్పడం జరిగింది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ బాసిత్.